హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన అన్ని బూట్లను జూన్ 5లోగా ఆయా పాఠశాలలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పాఠశాల విద్య ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇక జూన్ 12వ తారీఖున పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున పిల్లలందరికీ స్కూల్ కిట్లు అందేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ నల్ల బూట్లు, 2 జతల సాక్సులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. గతంలో స్కూల్ బ్యాగు తయారీదారులను సందర్శించినట్లుగానే షూ తయారీ కర్మాగారాలను సందర్శించినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇక బూట్లు 16 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు విద్యార్థుల అడుగుల పరిమాణాలకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. షూ పైభాగం 1.8 mm ప్లస్ 0.22 mm మందంతో పాలివినైల్ క్లోరైడ్ మెటీరియల్తో ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఇక ఉత్పత్తుల నాణ్యత, సరఫరాను నిర్ధారించడం కంపెనీ మాత్రమే కాకుండా అధికారుల బాధ్యత కూడా అని ఆయన అన్నారు.